కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. థ్యాంక్ యూ. నాకు బలం ఇచ్చింది ఆయనే. దైవ బలం లేదు ఈ సినిమా చేయలేరు. సుమన్ గారు కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు. సుమన్ గారు కూడా నేను ఆయనకి 600-700 సినిమాలు చేశాడు, కానీ అన్నమయ్యలో వచ్చినంత పేరు ఎన్నరా. ఇయాల్టి కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఆయన అంటున్నారు. కారణం ఏంది అంటే ఒక దేవుడి సినిమా చేయాలంటే, దేవుడికి అవతారం ఇవ్వాలంటే, దేవుడి వేషం ఇవ్వాలంటే మనం నిష్టగా ఉండాలి. మనకు భగవంతుడు అది ఇవ్వాలి, యాక్సెప్టేషన్. ఇప్పుడు అమెరికా పోతే వీసా ఇవ్వాలి కదా, అంతే. వీసా ఇస్తేనే పోతాం, లేకపోతే పోము కదా. అట్లనే ఈ పాత్ర వేయాలంటే కూడా చేయడానికి కూడా నిజంగా ఒక గట్స్ ఉండాలి. నిజంగా మన గట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు అమెరికా పోతాను గట్స్ ఉన్నాయి, ఆయన వీసా ఇవ్వదు. అదే కదా, నాకు గట్స్ ఉన్నాయి, వీసా. అట్లనే నేను పాత్రలు వేయాలని అందరూ అనుకుంటారు, వీసా ఎవరు ఇవ్వాలి మనకు? స్వామివారు ఇవ్వాలి. అంటే దేవుడి యొక్క యాక్సెప్టెన్స్ ఇస్తేనే మనం చేయగలుగుతాం, పాత్ర వేయగలము, పాత్ర చేయగలము, పాత్రని మెప్పించగలం. పాత్ర చేయడం అందరు చేస్తారు. ఇలా మీరు చూడండి, రామానుజులు చూస్తే నేను సాక్షాత్ రామానుజులాగే ఉంటాను, అట్లనే అనిపిస్తున్నారు అందరు అదే కొనియాడారు. మీరు ఏందండి రామానుజులను చూస్తే సాక్షాత్ ఆయనే మళ్ళీ వచ్చిండా. ఇంకో చరిత్ర ఏంటంటే రామానుజులు 1000 సంవత్సరాలు అయిపోయినా ఆయన దేహం ఇంకా ఉంది. మీ అందరు తెలుసా? నెట్లో కొట్టి చూడండి, మీ అందరు తెలుసా? విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు ఇన్ని యుగాల్లో దేవుళ్ళు ఎంతో మంది అవతరించిర్రు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. శిల్పి మాత్రం చెక్కాడు, శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడు, రాముడు ఇలా ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటాడు అని విగ్రహాల్ని శిల్పి రూపకల్పన చేసింది. ఎప్పటి నుండో దేవుడు ఇలా ఉంటాడు, రైట్? ఎవరు దేవుడిని చూడలేదు, అవునా? కానీ భగవత్ రామానుజులు ఈరోజు కూడా ఆయన దేహము శ్రీరంగ దేవాలయంలో, ఆయనకు ఒక దేవాలయం ఉంటుంది, ఆ దేవాలయంలో ఆయన దేహం ఎలా అప్పుడు 1000 సంవత్సరాల క్రింద ఎలా కూర్చున్నాడో యోగ నిద్రలా ఇప్పటికే ఆయన అలాగే ఉంటాడు. బట్ బాడీ డౌన్ అవుతూ ఉంది, మెత్తగా ఉంటుంది. ఈరోజు కూడా అదొక సంచలనం. మీరు మీ ఆన్లైన్లో మీరు ఆన్లైన్లో కొట్టి చూడండి. లేదు అంటే ధైర్యం ఉంటే తమిళనాడు వెళ్ళి శ్రీరంగం వెళ్ళి ఆ టెంపుల్లో మీరు దర్శనం చేసుకోండి, చాలా అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే మేజర్గా ఎవరి దేహం ఒక్కరోజే ఉండదు, అవునా? 2 రోజులకే చాలా ఇది అవుతుంది. అలాంటిది 1000 సంవత్సరాలు అయిపోయిన దేహం ఇంకా అలాగే దేవాలయం, దానికి ఒక పెద్ద ఇది అర్చకులు నిత్యం హారతులు ఇస్తూ ఉంటాడు, 1000 మంది వస్తుంటారు. అలాంటిది నాకు ఒక మిరాకిల్ ఏంటంటే ఈ పోస్టర్ చూసిన తర్వాత అక్కడ అయ్యవార్లు వాళ్ళందరూ కూడా ఏంటి నువ్వు అసలు సాక్షాత్ ఆయనలాగే ఉన్నావని స్వామివారి ముందు నన్ను కూర్చోబెట్టారు. అదొక మిరాకిల్. ఈ శక్తి, ధైర్యం అన్నీ ఇన్ని కోట్లు పెడతానికి కారణం నేదో 1 కోటో 2 కోట్లతో సినిమా తీసేద్దాం అనుకున్నదాన్ని ఇవాళ దాదాపు 8 కోట్ల నుంచి 10 కోట్ల దాకా అయింది. ఇంకా రేపు రిలీజ్కి ఎంత డబ్బు కావాలో తెలియదు. సో మనమా తేలేదు 1 రూపాయి, వెళ్ళేటప్పుడు రూపాయి తీసుకుపోము, ఇది కన్ఫామ్. సో ఈ శక్తి ఇదంతా ఇచ్చింది ఎవరు? స్వామివారు. చేసాం, ఓకే. ఒకవేళ శక్తి ఇవ్వలేదనుకో నేను చేయగలుగుతున్నా? చేయలేదు. నాకు ఇంత ధైర్యం ఇస్తాడా? ఇంతమంది వచ్చారు, ఇంతమంది చేశారు. ఇలా బాంబే మార్కెట్, హిందీ మార్కెట్, నేను చెన్నైలో ఇప్పుడు వచ్చే నెల 10వ తేదీ ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు, తమిళ్ ట్రైలర్ లాంచ్ కాబోతుంది. సో మలయాళం ట్రైలర్ లాంచ్ కాబోతుంది.